విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశారు, సిజీ ఆర్టిస్ట్గా అక్కడ స్టార్ట్ చేశారు. అవును. సో తర్వాత ఏం జరిగింది? ఏమని? సో అక్కడ ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ పనిచేసాము. Okay. రుద్రాక్ష తర్వాత ఇంకొక మూవీ ట్యాంగో చార్లీ, ఒక 2 మూవీస్ అయిన తర్వాత అక్కడ ఆ ప్రాజెక్ట్స్ అయిపోయి గ్యాప్ ఉండింది. కొన్ని యాడ్ ఫిలిమ్స్ అవి శాంతా బయోటెక్ యాడ్స్ అవన్నీ ఆయన షూట్ చేసేవారు అనమాట. Okay. సో అలా కొన్ని యాడ్స్ చేసిన తర్వాత దెన్ ఐ మూవ్ టు చిత్రలేఖ స్టూడియో. సో అక్కడ డైరెక్టర్ అజిత్ నాగ్ గారు స్టూడియో హెడ్. సో ఆయన బి నరసింహరావు గారు అబ్బాయి. సో ఆయన స్టూడియోలో కొంతకాలం పనిచేశాను నేను. అన్ని బాలీవుడ్ స్టార్టింగ్. ఇవి ఇక్కడ వేయండి యాడ్ ఫిలిమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎయిర్టెల్ యాడ్స్ అవన్నీ వర్క్ చేసాం ఆ రోజుల్లో. ఎయిర్టెల్ యాడ్సా? ఎయిర్టెల్ యాడ్స్ అప్పుడు ఫేమస్ సాంగ్ ఉండేది. దేవి గారు అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశారు. ఓకే. తిరుపతి కొండలు అనే సాంగ్. అట్లాంటి వాటన్నిటికీ గ్రాఫిక్స్ మేమే చేసాం అక్కడ. సో ఆ స్టూడియో హ్యాండిల్ చేసింది. దెన్ అక్కడ నుంచి నేను యానిమేషన్ కంపెనీ డీక్యూ ఎంటర్టైన్మెంట్స్కి మూవ్ అయ్యాను. ఓకే. సో అక్కడ ఇంటర్నేషనల్గా యానిమేషన్ సిరీస్లు ఉండేవి. సో ఆ సిరీస్లు అవన్నీ వర్క్ చేసాం అనమాట. ఓకే. దెన్ అక్కడ నుంచి కొంతకాలం తర్వాత నేను ఐ మూవ్ టు స్పిరిట్ మీడియా. స్పిరిట్ మీడియా అంటే రానా గారిది. ఓకే. సో రానా స్టార్టెడ్ కొత్తగా అప్పుడే స్టార్ట్ చేశాను స్టూడియో, గ్రాఫిక్స్ స్టూడియో మొత్తం డిజిటల్. సో నా రెజ్యూమ్ నేను రానాకే ఇచ్చాను అప్పుడు. అప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్గా అప్పుడే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆయన. సో ఆ స్పిరిట్లో కొంతకాలం వర్క్ చేసాము. తర్వాత స్పిరిట్ నిపుణ అని 2 కంపెనీ ఉండే టైఅప్ అనమాట అది. సో అక్కడ నుంచి చెన్నై వెళ్ళాము యాక్చువల్లీ. ఇక్కడ కొంతమంది చెన్నై పంపించారు. సో నేను కొంతకాలం అక్కడ పనిచేశాను. దాని తర్వాత ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ మూవ్ టు ప్రసాద్ సిఎఫ్ఎక్స్. ఓకే. ప్రసాద్ సిఎఫ్ఎక్స్. సిఎఫ్ఎక్స్లో ఒక 2 years, తర్వాత ఎన్టీవీలో ఒక 1 year. ఎన్టీవీ కిందకి వెళ్ళారు. లైక్ అంటే మోషన్ గ్రాఫిక్స్ అవి కూడా చేస్తూ ఉండేవాడిని. మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను నేను. అంటే జనరల్గా విఎఫ్ఎక్స్లో ఏంటంటే కొంతమంది కొన్నిటికే రిస్ట్రిక్ట్ అయిపోతారు. అవును. సో ఐ స్టార్టెడ్ ఇనీషియల్గా యాజ్ ఎ పెయింట్ ఆర్టిస్ట్ అంటారు అనమాట. సో నేను పెయింట్ ఆర్టిస్ట్ చేసా, తర్వాత కంపోస్టింగ్ నేర్చుకున్నా, సేమ్ టైం 3D నేర్చుకున్నా, సేమ్ టైం యాడ్ ఫిల్మ్స్ వర్క్ చేసా, సేమ్ టైం యానిమేషన్ కంపెనీలో పనిచేసా, యాడ్ ఏజెన్సీలో పనిచేసా. అట్లనే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను న్యూస్ ఛానల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే. సో నేను ఒక 1 year న్యూస్ ఛానల్లో వర్క్ చేశాను ఎన్టీవీలో. ఓకే. సో అక్కడ నుంచి దెన్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఓన్గా అని చెప్పేసి నా కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ నేమ్ వర్క్ ఫ్లో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాను. తెలుసు. అంటే ఇంట్లో డిస్కస్ చేస్తారా సార్ మీ అన్నయ్యతో కానీ? ఇంట్లో అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ టైం. తనకి నేను ఇది నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్తే ఎవ్రీ టైం నన్ను పుష్ చేసేవారు. గో హెడ్ చేయమని చెప్పారు. సో అప్పుడు ఏజ్ ఉంది, అన్నీ ఉంది, ఏ టైం చేయొచ్చు, ట్రై చేయొచ్చు అని పుష్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎంతైనా ఇందులోనే ఎవాల్వ్ అవ్వాలనే లాగా ఫిల్మ్ ఇండస్ట్రీకే ఫిక్స్ అయిపోయింది మైండ్. ఓకే. సో ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది అచీవ్ చేయడం కోసం ఇందులోనే ఏదో ఒకటి చేయాలి ఇంకో కొంచెం అని చెప్పి ఆ టైప్లో కొన్ని మూవీస్కి షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. కొన్ని ఇప్పుడు కో ప్రొడ్యూస్ చేసాం సిద్ధార్థ రాయ్ అనే మూవీ. ఓకే. సో నెక్స్ట్ ఇంకో కొన్ని ఫీచర్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈవెన్ ఏఐ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏఐ ఫిలిమ్స్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఏఐ ఫిల్మ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే హీరోయిన్స్ తో సంబంధం లేకుండా మీరే పని లేదు ఇప్పుడు. నెక్స్ట్ నాకు ఎవరితో పని లేదు. ఒక మంచి ఆర్టిస్ట్ లాగా మనం క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో వాళ్ళతో యాక్ట్ చేయించుకోవాలి మనం ఏఐలోనే. రిలీజ్ చేస్తారా సార్ థియేటర్స్? డెఫినెట్గా. ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అబౌట్ రిలీజ్ ఇన్ మలయాళం మూవీ అనుకుంటా. సో వరల్డ్ వైడ్ కూడా చాలా అవుతున్నాయి. యాడ్స్ క్యాంపెయిన్ మొత్తం ఇప్పుడు ఏఐ త్రూనే జరుగుతున్నాయి. వాట్ ఎవర్ యు సీ నాట్ రియల్. ఓపా. సిడి డివిడి నుంచి స్టార్ట్ అయ్యి ఏఐతో మనుషుల్ని క్రియేట్ చేసుకొని సినిమాలు చేసే స్టేజ్కి వచ్చేసారు. అయితే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టే సిడి డివిడి టైం నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇట్లా మొత్తం ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని జుట్టుకు కొంచెం ఏదో రబ్బర్ లాంటిది కట్టేసుకొని నీట్గా అప్పుడు బాగుండేవాళ్ళు. ఇప్పుడు బాగున్నారు, బాగాలేరని కాదు, ఎవాల్వ్ అవుతున్నారు కదా వాళ్ళు కూడా. మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికీ చేంజ్ చేసి మీరు బాగా గమనించిన వ్యక్తులు ఎవరు అలా దగ్గరుండి? ఎవరిని గమనించలేదండి. దట్స్ ఎవాల్యుయేషన్ అంతేనండి. దానికి
అందరూ ట్రెండ్ ప్రకారం అందరు మారుతున్నారు, మారిపోతున్నారు. వాళ్ళని చూసి మనం మారుతున్నాం బేసిక్ గా. అంతేనా? అంతే. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని చేశారు మీరు. సో డిఫరెన్స్ ఏంటి అప్పుడు హీరోస్ కి ఇప్పుడు హీరోయిన్స్ కి, అప్పుడు హీరోయిన్స్ కి ఇప్పుడున్న హీరోయిన్స్ కి? జస్ట్ ద వే డ్రెస్సింగ్, స్టైలింగ్, డిక్షన్. ఇప్పుడు కొంచెం పూరి జగన్నాథ్ గారు లాంటి వచ్చాక స్టైలింగ్, యాటిట్యూడ్స్, ఇప్పుడు మోస్ట్లీ మీరు చూస్తే అంత యాటిట్యూడ్ బేస్డ్ లో ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ రాస్తున్నారు. అంటే హీరో అంటే వాడికి ఒక స్టైల్, ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు ఆ గుడ్ కన్నా బ్యాడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. సో బ్యాడ్ త్రూ చేసుకుంటూ గుడ్ చెప్పడం. అప్పుడు సినిమాల్లో కూడా ఒక ఖచ్చితంగా 4 పాటలు ఉండాలి, 3 ఫైట్లు ఉండాలి, ఒక మాస్ ఐటమ్ సాంగ్ ఉండాలి, హీరోకి మంచి మంచి ఎలివేషన్లు ఉండాలి. ఇప్పుడు కథకి ప్రయారిటీ ఇస్తున్న సినిమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా సార్, చూస్తున్నారు కదా మీరు దగ్గర ఉండి. ఓకే, ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటారు మీరు. ది మోస్ట్ టిపికల్ డైరెక్టర్ అంటే ఎవరు సార్ మీ దృష్టిలో? అట్లా ఏం లేదండి, ఎవ్రీవన్ ఈజ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. అంతేనా? అంతే, ఏం లేదు. అలా వైకుంఠపురంకు వర్క్ చేశారు, అలా వైకుంఠపురం చేశారు. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లతో జరిగింది, వర్క్ చేయడం జరిగింది. ఓకే, త్రివిక్రమ్ గారు ఎలా ఉంటారు సార్? అంటే మీకు వర్క్ చెప్పేటప్పుడు కానీ దగ్గరుండి ఏమైనా గమనించారా త్రివిక్రమ్ గారిని? లేదండి, అంటే అలా వైకుంఠపురం మేము ఎక్కువ వర్క్ ఏం చేయలేదు యాక్చువల్లీ, చాలా తక్కువ వర్క్ చేసాము. బట్ జులైకి వర్క్ చేసాము. జులైకి చేసినప్పుడు కలిసాను కూడా వెళ్ళి, అన్నయ్య ఎడిటర్ దానికి. సో పంజాగుట్ట వాళ్ళ ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది ఆయన్ని. అక్కడ నా డెమో వర్క్స్ అవన్నీ చూపించిన తర్వాత జూలైలో సీక్వెన్స్ వర్క్ చేశాను. సో హంబల్, చాలా అంటే వాళ్ళ సెంటిమెంట్ గా ఉండే ప్లేస్ అనమాట అది. ఫస్ట్ నుంచి పంజాగుట్ట రూమ్ అనేది వాళ్ళు అలా ఆ రూమ్ అలా ఉంచుకున్నారు వాళ్ళ కోసమే. ఓకే, ఇప్పటికి టిల్ డేట్ అదే అని అంటుంటారు కదా, ఆ రూమ్ లో కూర్చొని రాస్తే గానీ స్టోరీస్ వాళ్ళ ఆ రూమ్ కి అక్కడికి పిలిచారు నన్ను ఫస్ట్ టైం కలవడానికి. ఆయన అక్కడే కలిసాను ఫస్ట్ టైం. ఓకే, అలా ఒక్కొక్క డైరెక్టర్ కి ఇలా మందు తాగి రాయాలో, లేదంటే ఇక్కడ కూర్చొని రాయాలి, ఇది చేస్తేనే రాయాలి, ఇలా ఉంటాయి కదా సార్, అలా మీకేమైనా ఉందా? నాకు కొన్నిసార్లు అంటే నేను ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసేస్తాను, కొన్నిసార్లు నేను 4 o'clock 5 o'clock లేసి వర్క్ చేస్తాను. ఓకే, సో అక్కడ ఆ టైంలో పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు. కొన్ని ఏదైనా వర్క్స్ ఉంటే నాకు నిద్ర పట్టదు నైట్. సో డెలివరీ చేయాలి అని ఎర్లీ మార్నింగ్ 4, 5, 6 కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేశాను, చాలాసార్లు వర్క్ చేశాను. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? అంటే ఈయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది, మళ్ళీ వచ్చినా కూడా చేస్తాను అనిపించే డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళని ఎట్లా చెప్పలేం కానీ అంటే అందరితో వర్క్ చేయడం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను, ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతాను. సో అంత డిఫికల్ట్ గా ఏమీ అనిపించలేదు, కానీ ఇట్స్ కామన్. అంటే మా వర్క్ వచ్చేసరికి రీటేక్స్ అగైన్ చేయడం ప్రతి ఒక్కరికి కామనే. సో వాళ్ళని సాటిస్ఫై చేసే పాయింట్ లోనే వర్క్ చేస్తాం. మోస్ట్లీ నాకు అంత డిఫికల్ట్ గా ఏమి అనిపించలేదు ఎవరితో. ఓకే, ఏ సినిమాకి అలా అగైన్ అండ్ అగైన్ అని అలా చేసిన సినిమా ఏమైనా ఏంటి అని చెప్పగలరా? అంటే ఆల్మోస్ట్ అన్ని అలాగే జరుగుతాయి, ఈ వర్క్ ప్రాసెస్ అలా ఉంటుంది అనమాట. సో మనం ఒకటి చెప్తారు, వాళ్ళకి దగ్గరగా మనం ఒక విజన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తారు అనమాట. సో డైరెక్ట్ గా మనం వాళ్ళ మైండ్ లోంచి మనం తీయలేం, ఇట్స్ అ ప్రాసెస్ అని. సో ఒక ప్రాసెస్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చూసిన తర్వాత ఎస్ వీఆర్ ట్రాక్లో ఉన్నాం, మనం అనుకునేది ఇదే, ఇంకొంచెం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. సో ఆ బెటర్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది, అది ఉంటుంది కూడా ఈ ఫీల్డ్ లో. ఒక సినిమా పేరైతే చెప్పలేదు, ఈ సినిమాకి చాలా ఖచ్చితంగా బాగా ఎక్కువ కష్టపడ్డాను, చాలా టిపికల్ గా అనిపించింది. మేము ఒక ఫిలిం చేసాము, అంటే టిపికల్ అని కాదు, వర్క్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాము యాక్చువల్లీ. అంటే మేము ఆడు మగాడ్ర బుజ్జి అని సుధీర్ బాబు గారి సినిమా ఒకటి చేసాం. దాంట్లో ఛాలెంజింగ్ ఏంటంటే ఇట్స్ ఒక డాగ్ మాట్లాడుతూ ఉంటుంది సినిమా అంతా. దానికోసం 7-8 months వర్క్ చేసాం, 7-8 months డే అండ్ నైట్ వర్క్ చేసాం. ఇట్స్ లైక్ ఛాలెంజ్ అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే అది అచీవ్ చేయడం అంత ఈజీ కాదు అప్పుడులో. నవ్వు ఇప్పుడు చూస్తే ఏముందిలే అనిపించవచ్చు, కానీ నేను 2014-15 అనుకుంటుంది, 10 years బ్యాక్ అది. సో ఒక డాగ్ హెడ్ రీప్లేస్ చేసాం, ఎందుకంటే ఆ డాగ్ మాట్లాడాలి. సో డాగ్ మాట్లాడాలి అంటే అది మాట్లాడదు, కాబట్టి మనం దానికి ముందు రిఫరెన్స్ ఏంటంటే మాకు గోదావరి మూవీలో ఒక కుక్క మాట్లాడుతుంటది, ట్రావెల్ అవుతూ ఉంటుంది, అది ఫుల్ క్యారెక్టర్ 3D. అప్పుడు ఫుల్ క్యారెక్టర్ 3D అయితే అది అందరికి తెలిసిపోతుంది, సినిమా హిట్ అయింది ఓకే, బట్ ఆ క్యారెక్టర్ CG వాళ్ళకి వచ్చేసరికి CG అని తెలుస్తుంది అనేది ఒక చిన్న డిస్కషన్ ఉంది. అయితే మా డిస్కషన్లో మా డైరెక్టర్ గారితో అలా ఉండొద్దు, నాకు ఇంకా రియలిస్టిక్గా కావాలి, ఏం చేస్తావు నువ్వు,
ఆ టైప్లో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో అప్పుడు సరే ఇట్లా కాదు, మనం ఒక డాగ్ని పెట్టి చేద్దాం, హెడ్ రీప్లేస్ చేద్దాం 3D. ఓకే. సో రెస్ట్ ఆఫ్ ద బాడీ నార్మల్గా ఉంటుంది. సో హెడ్ మాత్రం మనం ఒరిజినల్ షూట్ చేసిన తర్వాత హెడ్ క్లీనప్ చేసి కంప్లీట్ హెడ్ 3Dలో క్రియేట్ చేసి దాంతో మ్యాచ్ చేద్దామని చేసాం. సో అప్పటి వరకు ఎవరు చేయలేదు ఇక్కడ. ఓకే, అదే సో ఫస్ట్. మేమే ఫస్ట్ టైం చేసాము. అదే బ్యాడ్ లక్ అండ్ సినిమా ఫ్లాప్ అయింది, ఎవరికి తెలియదు అది యాక్చువల్లీ. అయితే ఒకటే పాజ్ ఏంటంటే ఈ నా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ షోరీలు తీసుకెళ్ళి ఫైర్ఫ్లై అనే స్టూడియో ఉండేది. ఓకే. అది బాగా మంచి స్టూడియోని ఇక్కడ హైదరాబాద్. వాళ్ళకి షోరీలు చూపించారు. ఓకే. ఈ స్టూడియో ఎవరు చేశారు ఏంటని అక్కడ నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఓకే. ఈ వర్క్ మీరు హైదరాబాద్లో చేశారా, నేను కాంట్ బిలీవ్ అని చెప్పి అక్కడ జునైద్ అని ఒక ఆయన ఫోన్ చేశారు అనమాట. ఓకే. సో ఆయనే అప్రిషియేషన్, నాకు ఒకటే ఒక అప్రిషియేషన్ అది. ఇప్పటి వరకు వచ్చిన ఒక అంటే అది ఎవరికి తెలియదండి. ఈవెన్ రివ్యూస్ లో కూడా డాగ్ సీక్వెన్స్ బాగుందని రాశారు. సో డాగ్ మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎవడు చేశాడు ఏంటి ఎవరికి తెలియదు. ఏదైనా సినిమా చూస్తుంటే కూడా ఇది CGIలో చేయబడింది, ఇది VFXలో అని కింద రాస్తారు కదా, అది ఖచ్చితంగా మీరు చేసినవి అయి ఉంటాయి. అవును. చూసినప్పుడు కూడా చాలా రియలిస్టిక్ గా అనిపించడం చాలా తక్కువ, తెలిసిపోతుంది ఓకే ఇది అలా చేశారు అని. అలా కాకుండా అది తెలియకుండా కనిపెట్టకుండా అర్థం కాకుండా చేసే పని గ్రేట్ థింగ్ అంటే. అవునండి, కరెక్ట్ అండి.